కొంతమందికి ఒక సందేహం ఉంటుందండి. ఏంటో సందేహం అంటే, దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, వీళ్ళతో మాట్లాడారని చెప్తా ఉంటారు, నాతో ఎప్పుడు మాట్లాడరు ఏంటి? దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా? దేవుడు కొంతమందితోనే మాట్లాడతారా అంటే కాదండి. నువ్వు దేవునితో సహవాసమే చేయట్లేదు, నువ్వు దేవునికి దగ్గరగానే ఉండట్లా, నువ్వు దేవునికి దొరకట్లా, చిక్కకుండా పరిగెడతా ఉన్నావు. దేవుడు నీకెప్పుడు నీ కనెక్ట్ అవ్వాలని చూస్తున్నా నీ ఫోన్ బిజీ వస్తుంది దేవుడికి. అర్థమవుతుందా అండి? దేవుడి కొరకు మనం ఎదురు చూడడం కాదు. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఏంటంటే, దేవుడికి వాళ్ళు దొరకట్లా. ఆ పని, ఈ పని, ఆ కాలక్షేపం, ఈ వ్యాపకం, ఈ బాధ్యత, ఆ బాధ్యత, దేవునికి మాత్రం అందుబాటులో ఉండడం లేదు. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే ఒక క్వశ్చన్ ఏంటంటే, దేవుడు దైవజనులతో మాట్లాడారంట, పలానా సిస్టర్తో మాట్లాడారంట, పలానా బ్రదర్తో మాట్లాడారంట, నాతో మాట్లాడడం లేదేంటండి? నీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ నువ్వు దేవునికి దగ్గరగా రావట్లేదు కదా, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టడం లేదు కదా, నువ్వు దేవునితో సహవాసం చేయడం లేదు కదా. నోవహు దేవునితో ఒక శ్రేష్టమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని స్వరం విన్నాడు. సో నోవా బిల్ట్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్.